నా మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాపై ఆరోపణలు కొన్ని చేయడం జరిగింది. ఆయనకు అసలు 30 సంవత్సరాలు ఆయన వెంబడి ఆయన తమ్ముడు చేయండి, ఆయన అన్న చేయండి, ఆయన కొడుకులు చేయండి, అంత కష్టం మేము పడ్డాం ఆయన కోసం. కానీ ఆయన ఒక పిచ్చోన్ తీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పదవి పోయినాక ప్రభుత్వం పోయినాక ఒక పిచ్చోడు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతున్నాడు మా మీద ఆరోపణలు. అడ్డీ భోజరెడ్డి మీద, మా ఎంబడి వచ్చిన వెంకటరెడ్డి గారి మీద, అదేవిధంగా మా ఎంబడి వచ్చిన అందరి మీద, ఆయన మా సర్పంచుల మీద, ఎంపీటీసీల మీద, అందరి మీద డబ్బులు తీసుకొని కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు పోయినరని చెప్పి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసేందుకు పోయినరని చెప్పి చెప్పడం అంటే ఇది దొంగ పోయి కొత్తలోనే బెదిరించినట్టు. అంటే చూడండి, అది దాంట్లో నిజాలు ఏమున్నాయి. జోగురామన్న గారు, నేను ఒకటి నిన్ను అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను చూటుగా. నా పేరు పెట్టలే కానీ నిన్ను పేరు పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ ప్రశ్నకు రేపు జవాబు ఇవ్వాలని చెప్పి, నీ చెంచాలతో ఇయ్యద్దు, నువ్వే జవాబు ఇవ్వాలని చెప్పి రేపు నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఈరోజు మేము రాజకీయాలకు వచ్చినాక మా కాస్తులు ఏముండే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు. నీ ఆస్తులు ఏముండే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు. నీకు 10 ఎకరాల భూమి వచ్చి పంచుకుంటే నీ భూమి ఎక్కడ పక్కకున్నదో, ఎక్కడ ఉన్నదో, ఏమున్నదో పోట్రాలతో చూపెట్టే భోజరెడ్డి, నువ్వు భోజరెడ్డిని మా సైన్యంని విమర్శిస్తావా? మేము డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తామా? ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాం మేము. నువ్వు కానీ నీ కొడుకులు కానీ సంపాదించడానికి రాజకీయంకి వచ్చినావు. నువ్వు మా గురించి మాట్లాడే హక్కులు, నీకు నైతిక విలువలు ఉన్నాయని చెప్పి, నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడు నువ్వు. 30 సంవత్సరాల నుండి ఒక మిత్రునిగా పనిచేసిన, తమ్మునిగా పనిచేసిన, నా మంచితనం గుర్తు, నా సంగతి గుర్తు నీకు. నా గురించి మాట్లాడినప్పుడు నా ఈపును చూసుకోమన్నావు, నీ ఈపును చూసుకొని కొంచెం మాట్లాడుకోపారి. పదవి లేక ఈ 20 రోజుల్లో నువ్వు పిచ్చొని తిరిగినవా? ఈరోజు నీ చరిత్ర ఆదిలాబాద్ ప్రజలకు నేను చెప్పదలుచుకున్న ఈ 2-3 రోజుల్లో. ఈరోజు ఎపిసోడ్ 1. నువ్వు డబ్బు ఎట్లా సంపాదించినావు? రీమ్స్లో ఉన్న నిరుపేద ఉద్యోగులను వదలలే నీ కొడుకు. ఒక తహసీల్దార్ని వదలలే, తహసీల్దార్ నుంచి ఆర్డీఓ దాకా వదలలే డబ్బుల కొరకు నీ కొడుకు. ఎస్ఐ నుంచి డిఎస్పీ దాకా వదలలే నీ కొడుకు డబ్బుల కోసం. ఈరోజు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక మంత్రిగా చలామణి అయినప్పుడు నీ కొడుకు వసూలు రాజా, నువ్వు వసూలు రాజా పేరు తెచ్చుకున్నావు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను తీసి భూమి కొట్టడం జరిగింది. ఇవన్నీ ఆదిలాబాద్ ప్రజలకు తెలియదా? ఒక మార్కెట్ కమిటీ రాజన్నకి కావాలన్నప్పుడు నీ చిన్న కొడుకు 1,20,00,000 వచ్చిన తర్వాతనే, నీ కుటుంబ సభ్యులకు డబ్బులు వచ్చిన తర్వాతనే నువ్వు ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇది తెలియదు ఆదిలాబాద్ ప్రజలకు? ఈరోజు నువ్వు డబ్బుల గురించి మాట్లాడుతున్నావు. నీ చరిత్ర 30 ఏళ్ళ వెనుకపోతే నీ చరిత్ర ఏమి, మా చరిత్ర ఏమి? మా తాత పుట్టిండు 2600 ఎకరాల, అడ్డి భోజరెడ్డి పుట్టిండు 160 ఎకరాల. ఇక ఆస్తులు నాశనం చేసుకొని నీకోసం మేము రాజకీయం చేసినాం. ఈరోజు నిన్ను ఈ స్థాయికి తెచ్చింది 6 సార్లు నువ్వు పోటీ చేస్తే 6 సార్లు నీకు మద్దతు ఇచ్చినాం. 4 సార్లు గెలిచినావు, మంత్రి అయినావు. మా అందరి పుణ్యంతో నిన్న ఎవరైతే మా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారో వాళ్ళ పుణ్యంతో నువ్వు అయినావు. ఈరోజు నువ్వు మా గురించి మాట్లాడిన నైతిక హక్కులు నీకు ఉన్నాయా? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నీ గురించి చెప్తా పోతే, నీ గురించి చదువుతా పోతే ఎంత చెప్పినా ఆదిలాబాద్లో గొడవది నీ గురించి. ఈరోజు ఒక జనరల్ సీటు, మున్సిపల్ సీట్ వస్తే ఆదిలాబాద్లో మీ కులంలో కూడా ఎవరు లేకుండానా? మున్నూరు కప్ కులంలో నీ కులం వేరే మనిషికి ఇచ్చాడు, అది నీ కొడుకు ఇచ్చాడుదా? అంటే నీకు పదవి కావాలా, నీ కొడుకు పదవి కావాలా? అటువంటి వ్యక్తి నువ్వు, నీ స్వార్థపరునివి. అంటే ఆడ మున్నూరు కాపులు లేకుండానా? ఇతర కులాలలో 49 వార్డులలో ఎవరైనా లేకుండానా? ఇది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి జవాబు రేపు. అంటే నువ్వేమో అసెంబ్లీ దగ్గర దోసుకుంటావు, నీ కొడుకేమో టౌన్లో దోసుకుంటాడని చెప్పి, అంటే పెద్ద వ్యవసాయమో నీకు, చిన్న వ్యవసాయమో నీ కొడుకు. అటువంటి రాజ్యం వెళ్ళిన నువ్వు, లుచ్చాదండలు చేసిన నువ్వు, మమ్ముని నువ్వు ఈ విధంగా మాట్లాడుతావు మా మీద. ఈరోజు నీకు జవాబు అడుగుతా ఉన్నాం.
రీమ్స్ల ఉద్యోగాలతోట ఏ ఉద్యోగం ఇచ్చినా ₹1,00,000 తీసుకున్నావు, ఏ ఎస్ఐని తీసుకురావాలన్నా 3 లక్షలు తీసుకున్నావు, ఏ సీఏని తీసుకురావాలన్నా 5 లక్షలు తీసుకున్నావు, ఒక డిఎస్పీని తీసుకురావాలన్నా 15 లక్షలు తీసుకున్నావు. ఈరోజు ఒక తహసీల్దార్ని తీసుకురావాలంటే 3 లక్షలు, ఒక ఆర్డీఓని తీసుకోవాలంటే 5 లక్షలు. ఇక ఫారెస్ట్ మంత్రి ఉన్నప్పుడైతే ఈ రాష్ట్రాన్ని దోసుకుంటే వసూలు రాజాగా చెప్పి నేను పక్కకు పెట్టడం జరిగింది. ఇటువంటి చిల్లర రాజకీయాలు డబ్బుల కోసం చేసిన వ్యక్తి మీరు. మాసు నిస్వార్థ పనులు రాజకీయం కోసం ఆస్తులు అమ్ముకున్న మేము మా గురించి నువ్వు మాట్లాడతావా? నీచమైన మాటలు. ఒక నీచమైన వ్యక్తివి. నిన్నెప్పుడు కూడా మేము పార్టీ చేంజ్ అయినా కూడా నన్ను అంటుంటివి. కానీ ఇవాళ మమ్మున్నంటే నీకు పురుగులు పడతాయని చెప్పి, పురుగులు పడి సస్తావని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మమ్ముని మా గురించి మాట్లాడితే నువ్వు ఈ విధంగా మా మీద ఆరోపణలు చేస్తావా? ఎస్, రీజన్ చేయమంటున్నావు నువ్వు. నీ పార్టీ పరిస్థితి ఏమి చెప్పు. ఎమ్మెల్యేలని టమాటా పండు ఉన్నట్టు, ఊర్లల్లో మేకలు ఉన్నట్టు, గొర్రెలు ఉన్నట్టు ఉన్నది ఆనాడు. కారు చేతు గుర్తు ఎమ్మెల్యేలని, కారు గుర్తు ప్రభుత్వం ఉన్నప్పుడు బజార్ల మేకల్ని, గొర్రెల్ని, కోళ్ళని అంగల్లో, అదేవిధంగా రైతు బజార్లో టమాటాలు ఉన్నట్టు ఉన్నారు మీరు మాకు రాజీనామా చెప్తారా? గుర్తు మీద, చేతు గుర్తు మీద పెరిచిన ఎమ్మెల్యేలని రాజీనామా విషయం మీకు ఆనాడు ఉందా? రాజీనామా మీరు చేయించారు ఆనాడు. మమ్మల్ని రాజీనామా ఏమంటారు? ఇటు వెంకటరెడ్డి రాజీనామా వేయాలన్నట, జంగు పటేల్ రాజీనామా వేయాలన్నట, భోజిరెడ్డి రాజీనామా వేయాలన్నట. నీకు అసలు సహకార బయల గురించి గుర్తా? సహకార చట్టంలో గుర్తులు ఉంటాయా? సర్పంచులకు గుర్తులు ఉంటాయా? సహకార చట్టానికి గుర్తులు ఉంటాయా? కేవలం రైతులు ఎన్నుకున్న పదవిది. నీకు కొంచెమన్న బుద్ధి ఉండి మాట్లాడు. పిచ్చి లేచిన తీరు, పదవి అంటే పిచ్చని తీరు మాట్లాడుతూ ఉన్నావు. ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ఇది ఆదిలాబాద్ ప్రజలు ఇలా చూస్తూ ఉన్నారు. ఇది నేను మాట్లాడేది. ఈరోజు మొన్న ఎన్నికల్లో కూడా కేవలం ప్రజల వైపు పోకుండా నీ కొడుకులు కానీ నువ్వు కానీ డబ్బులు, పార్టీ నుంచి వచ్చిన డబ్బుల్ని మేము ఎట్లా ఇదిలా పంపించాలా, మేము ఎట్లా మా ఇళ్ళలో పెట్టుకోవాలా, గది ఆలోచించి ఓడిపోయినావు. కానీ వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టక ఓడిపోయినావు. కానీ ఇవాళ అది మేము ఓడిపోయినాక నీ పార్టీని వదిలితే మేము అభివృద్ధి కోసం పార్టీని వదిలినాం. మేము ప్రజల మనసులం, నిత్యం ప్రజల జీవితం ఉంటాం. ప్రొద్దున 7 గంటల నుంచి అయితే రాత్రి 10 గంటల దాకా ప్రజల దగ్గర ఉంటాం. మాకు ప్రజలు అవసరం, నీ ఆసుంటోళ్ళు మాకు అవసరం లేదు. అందుకే పార్టీని వదిలేసినాం. కానీ మా వ్యక్తిగత స్వార్థాల కోసం ఏదో డబ్బు తీసుకొని కాంగ్రెస్ పార్టీలకు రాలే. డబ్బులు తీసుకునే చరిత్ర ఆదిలాబాద్లో ఎవరికి ఉన్నదంటే జోగురామన్న కొడుకులకు తప్పితే ఆదిలాబాద్లో చరిత్ర ఇంతకన్నా గనుడు ఎవరు లేరు ఈరోజు. అంటే డబ్బుల గురించి మాట్లాడితే ఇవాళ 500-600 కోట్ల ఆస్తి ఎట్లయింది ఒక్కపారి. నేను హైదరాబాద్లో ఇవాళ 500-600 కోట్లు నీకు ఆస్తి ఉంది. ఏ రూపంగా సంపాదించినవు నువ్వు? మాకు అది ఆదిలాబాద్ ప్రజలకు జవాబు చెప్పాలా, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలా. నీకు బుద్ధి, నీకు జ్ఞానం ఆ భగవంతుడు ఇచ్చుంటే రేపు నీ యొక్క దీపావళి కష్టం నువ్వు చెప్పు. రేపు నీ చెంచాలతో మాట్లాడేకు. చెంచాలతో మాట్లాడితే ఒప్పుకోము. దమ్ము ధైర్యం ఉంటే అడ్డి భోజరైనట్టు ఉన్నాడు. మొన్నటి నుంచి నువ్వు నన్ను తీస్తా, నా ఫ్యాక్స్లో అవిశ్వాసం పెట్టి తీస్తా అంటున్నావట. నీ తన ధైర్యం ఉంటే తీయు. పోస్టుల కోసం ఆశించలే. 20 ఏళ్ళు ఏ పోస్ట్ లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా ఏం పడున్నాం. నీ తన రూపాయి దిక్కులేని నన్ను ఏం పడున్నాం. అంతా మేము కలిసి, మా టీం కలిసి నిన్ను ఈడికి తెచ్చింది, మంత్రి దాకా తెచ్చింది. అది నువ్వు మతి మరుస్తా ఉన్నావు. ఆదిలాబాద్ ప్రజలు నిన్న భోజిరెడ్డిని తిట్టినాడే నువ్వెంత నీచును అని ఆదిలాబాద్ ప్రజలు అనుకుంటున్నారు. నీ గురించి అసలు మేము ఆలోచించద్దు, నీ గురించి మాట్లాడద్దు అనుకున్నాం, నీ కుటుంబం గురించి మాట్లాడద్దు అనుకున్నాం. మొన్న వచ్చిన 30 కోట్ల రూపాయలని నీ కొడుకులు 15 కోట్లు పంచుకున్నందుకు గొడవ కూడా జరిగింది నీ ఇంటికాడ. అది తెలియదు ప్రజలకు. అది మొత్తం వైరల్ అయిపోయింది. ఇది వాస్తవమా కాదని చెప్పు. రేపు ప్రజలకు చెప్పింది వాస్తవమా కాదా? కేవలం డబ్బు కోసం చేసిన వ్యక్తివి, డబ్బు కోసమే రాజకీయాలకు వచ్చిన వ్యక్తివి నువ్వు చెప్తావు పార్టీ మారుడు. నాకు చెప్తావు పార్టీ మారుడు? టీఆర్ఎస్లో మారతందుకు టీడీపీ నుంచి ఆనాడు కేటీఆర్ గారితో 2 కోట్లు ఇస్తేనే నేను జైన్ అవుతా, లేకుంటే జైన్ కానన్న వ్యక్తివి నువ్వు మాకు నీ చరిత్ర చెప్తావా? ఎప్పుడు కూడా ఎన్నికల్లో నీకు ఏ పార్టీ ఎన్నికలు ఇచ్చినా డబ్బులు ఇచ్చి నీకు గెలిపేందుకు ఇస్తే అందులోకి వెళ్ళి ఆటన డబ్బుల్ని పక్కకు పెట్టిన వ్యక్తివి నువ్వు. ఈ ఎన్నికలు, పైన ఎన్నికల్లో కూడా మొత్తం డబ్బుల్ని 2 కొడుకులు నువ్వే పంచుకున్నారు.
ఈరోజు ప్రజలకు కానీ అదేవిధంగా సర్పంచులకు కానీ అదేవిధంగా కనీసం ఖర్చుల కోసం ఇవ్వకుండా నువ్వు ఓడిపోయి నీ కొడుకులు పెట్టిన ఇబ్బందితోని ఈరోజు మా గురించి మాట్లాడతావు. అంటే నీకు 30-35 సంవత్సరాలు ఒక సైనికుని తీరు పనిచేసిన వ్యక్తులం మీకు. వెంకరెడ్డి కానీ నేను కానీ జంగపల్లి కానీ మా ఎంబడి ఉన్నోళ్ళం. ఈరోజు మా గురించి నువ్వు మాట్లాడతావు డబ్బుల గురించి. రేపు కూడా దీని మీద ఇంకా ఉంటుంది. రేపు కూడా ఎపిసోడ్ 2 ఉంటుంది నీ మీద. ఈరోజు నీ గురించి జోగురామన్న గారు ఎంత చెప్పినా కూడా చెప్తే రామాయణం చెప్పకుంటే మహాభారతం అన్నట్టు నువ్వు ఒక చరిత్ర గల డబ్బుల మనిషివి నువ్వు అని చెప్పి రేపు ఇంకా ఎన్నో ఆరోపణలు నీ మీద ఉన్నాయి, ఎన్నో నీ మీద ఉన్నా నువ్వు ఎట్లా డబ్బులు సంపాదించినావు నీ చరిత్రను రేపు మొత్తం మేము రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. వారం రోజుల దాకా నీ చరిత్ర పూర రాస్తాం. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 రామాయణం మహాభారతం రాసినట్టు నీ చరిత్రను రాస్తాం. ఇంకో పారి బిడ్డ మమ్మల్ని కానీ మా కాంగ్రెస్ పార్టీని కానీ మనం మా ఎంబడి వచ్చిన వాళ్ళని కానీ నువ్వు టచ్ చేస్తే నీ కరెంటు షాకులు తగులుతాయి బిడ్డ. ఈరోజు నీ ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేవలం అభివృద్ధి కోసం వచ్చినాం. మా గౌరవ సర్పంచులు, మా గౌరవ ఎంపీటీసీలు, మా గౌరవ జడ్పీటీసీలు అందరూ అభివృద్ధి ప్రజల కోసం అభివృద్ధి ఎత్తునకు వచ్చినాం కానీ డబ్బుల కోసమైనా ఆశించే వ్యక్తులం కాము. రేపు నువ్వు నీ హనుమాన్ గుడికి వస్తా అని చెప్పు. నువ్వు ఏ సమయం అన్నయ్యు నీ చెంచలతో నీకు నువ్వే మాట్లాడు. నీ తోట ధైర్యం ఉంటే రేపు నీ హనుమాన్ గుడికి నీ దీపావళికి వస్తాం. నీ దీపావళినే ప్రమాణం చేస్తాం. ₹1 కంది శ్రీనివాస్ రెడ్డి తర తీసుకుంటే ఆ భగవంతుని ముంగల ప్రమాణం చేస్తాం. నువ్వు మా మీద ఆరోపణలు తెచ్చినావు. ఆ ఆరోపణలు ఎవరు చెప్పిండ్రు, ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నువ్వు నిరూపణ చేయకుంటే ఇంత నిన్ను ఆదిలాబాద్ కాన్సెల్స్ తిరగనియం బిడ్డ అని చెప్పి నీ సంగతి చూసుకుంటాం బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.